ఒక్కపారి కండ్లు మూసుకొని మొత్తానికి మొత్తం పెట్రోలు డీజిలు లేకుంటే మన జిందగీ ఎట్లుంటుందో ఆలోచన చేసుకొనిరుల్లా. బండ్లు నడివేయి, బస్సులు బందు, కార్లు ఇంట్లోకెళ్ళి బయటికి రావు, ఆటోలు తిరిగాయి, వెనకట్లెక్క ఎడ్ల బండ్ల మీదనో గుర్రాల మీదనో పోవాల్సిందే. అంతేకాదు మనకు కూరగాయలు, పండ్లు, పాలు, సరుకు సోదలు ఏవందాయి, ప్రతొక్క దానికి తిప్పలే. పరిస్థితి గట్లుంటుంది కాబట్టే టాంకీల ఇంతంత ఉండంగానే మళ్ళీ ఇంత కొట్టిస్తాం. రేటు మీటర్ ఎంత గిర్రున తిరిగినా బరాబర్ ఓపిస్తాం. ఇక ఇప్పటి వార్త ఏందో చూద్దాం పండ్రి. అగడుబడ్డ పోచమ్మ మొగన్ని మింగినట్టు 2 రోజులు పెట్రోల్ అంతా గుంజి పడేస్తే ఇవాళ గిట్లున్నది బంకుల కాడ. నిన్న మొన్నటి లైన్లు లేవు, దొరకలేదనే తిప్పలేదు. ఏ బంకు కాడికొచ్చినా నిమ్మలంగా పోసి తోలుతున్నారు. మాత్రం మురికొచ్చి ఒక్కొక్కరు ట్యాంక్ ఫుల్ చేపించుకొని పోయిరి. ఇదంతా ఇప్పట్లో ఒడుస్తా అది 4-5 రోజులు అవుతుంది అల్కగా. పెట్రోల్ అయిపోయిందని పుకాలు పుట్టడు, మళ్ళొకటి ఉద్ధరిస్తలేరని ట్యాంకర్లు తెప్పియాక నో స్టాక్ బోర్డులు పెట్టినందుకు గింత పరిశాన అయ్యింది. ఈ రోజు అయితే చాలా ఫ్రీగా ఉంది బ్రో. 2 minutes అంతే ఫ్రీ ఉంది. అంటే నిన్న మొన్న మొత్తం టైట్ ఉండే కానీ ఈరోజు అయితే నార్మల్ ఉంది. మొత్తంగా ఈరోజు అయితే ఏం లేదు, ఖాళీ ఉంది మొత్తంగా. ఈరోజు నిన్న మొన్న అయితే అంగమ చేసేసారు. ఏ పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గిందని కొందరు బండ్లు కాలు వేసుకొని రయ్యున ఉరుకొస్తే 10 పైసలు గినా తగ్గలే. ఎన్ని రోజులు ఎంతున్నదో ఇవాళ కూడా గంతే ఉంది. సెంటర్ వాళ్ళు 10 రూపాయలు ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది వాస్తవమే, కానీ అది మన దాకా రాలే. ఆయిల్ కంపెనీ వాళ్ళకే ఫాయిదా. గల్ఫ్ దేశాలలో పరిస్థితి మంచిగా లేక సమర్థించుడు కష్టమైతుంది కాబట్టి దునియా మార్కెట్ లో రేట్లు పెరిగి లాస్ వస్తుందట. ఆయన బంకుల కాడ ధరల బాంబులు వేలుస్తారేమో అని అంతమందం వాళ్ళకే ట్యాక్సులు దించిరు అన్నట్టు. గమ్మత్ ఏంటంటే ఆడ రేట్లు తగ్గినప్పుడు మన కాడ ఏ కనగినా తగ్గించరు. డీలర్ కూడా లాభం లేదు, మనకు కన్సూమర్స్కి ఏంటంటే ఏదైతే పెంచాల్సిన రేటు పెరగలేదు. ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం భరించుకుంది. ఇక ఆకలరా చెప్పేది ఏంటంటే పెట్రోల్ పర్సన్ తప్పినట్టే లీటర్ మీద పైసా కూడా తగ్గనట్టే.